హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అక్క స్థానంలో ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే అప్పుడు అర్జున్కి ఒక మెయిల్ వచ్చింది. ఆ జర్మనీలోని ఒక రీసెర్చ్ సెంటర్ నుండి. మిస్టర్ అర్జున్, మీకే స్టడీ చేశాం. సివియర్ సిబ్లింగ్ ఫెయిల్ అయిన ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంది. హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అందులో 100% మ్యాచ్ అవసరం లేదు, 50% మ్యాచ్ ఉన్న చాలు. కానీ ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. సక్సెస్ రేట్ 50-50. 50 ఛాన్సు మునిగిపోయేవాడికి గడ్డపోచి దొరికినట్లు అనిపించింది. ఎవరు డోనర్గా ఉంటారు అని డాక్టర్ అడిగారు. నేనుంటాను అని అర్జున్, దివ్య ఒకేసారి అన్నారు. రిషికి బయోలాజికల్ పేరెంట్స్ వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళ ఎవరిదైనా 50% మ్యాచ్ అవుతుంది. టెస్ట్ చేశారు. అర్జున్ బోన్ మ్యారో కంటే దివ్య బోన్ మ్యారో ఎక్కువ పాజిటివ్గా ఉంది. కానీ ఒక సమస్య, దివ్య ఇప్పుడే మిస్క్యారేజే బలహీనంగా ఉంది. ఇప్పుడు ఆమె నుండి బోన్ మ్యారో తీస్తే ఆమె ప్రాణానికి ముప్పు రావచ్చు. పర్లేదు డాక్టర్, నా ప్రాణం పోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని దివ్య మొండికేసింది. కార్తీక్ ఈసారి వారించలేదు. ఎందుకంటే రిషి బతకాలంటే ఇదే చివరి దారి అని అతనికి తెలుసు. ఆపరేషన్ రోజు దివ్యను ఒక స్ట్రెచ్చర్ మీద, రిషిని మరో స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారు. తల్లి కొడుకు ఒకరినొకరు చూసుకున్నారు. రిషి నీరసంగా నవ్వాడు. అమ్మ అన్నాడు. దివ్య కన్నీళ్లు ఆపుకుంటూ, ఏం కాదు నాన్న, అమ్మ నీకు బలం ఇస్తుంది అంది. ఆపరేషన్ థియేటర్ బయట అర్జున్, కావ్య, కార్తిక్ టెన్షన్తో చూస్తున్నారు. గంటలు గడుస్తున్నాయి. లోపల డాక్టర్లు దివ్య ఎముకల నుండి మధ్య తీస్తున్నారు. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అనస్థియా ఉన్న శరీరం మీద ప్రభావం ఉంటుంది. తీసిన మజ్జను శుద్ధి చేసి రిషికి ఎక్కిస్తున్నారు. 4 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. ఆపరేషన్ సక్సెస్. రిషి బాడీ కొత్త సెల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఏం డాక్టర్? కార్తీక్ గుండె వేగం పెరిగింది. దివ్య గారి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు. వచ్చి 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. మళ్ళీ అదే నరకం. బిడ్డ బతికాడు, తల్లి చావు బతుకుల్లో ఉంది. కార్తిక్ దివ్యను చూడ్డానికి లోపలికి వెళ్ళాడు. వెంటిలేటర్పై ఉన్న దివ్యను చూసి అతను కుప్పగొలిపాడు. దివ్య, నువ్వు లేకుండా నేను బతకలేను, ప్లీజ్ లే అని ఆమె చేతిని పట్టుకుని ఏడ్చాడు. కావ్య, అర్జున్ అతన్ని ఓదార్చారు. అక్క ఫైటర్ కార్తిక్, తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని కావ్య ధైర్యం చెప్పింది. ఈలోపు అర్జున్ ఊరుకోలేదు. తన లాయర్ల టీంని, ప్రైవేట్ డిటెక్టివ్ని రంగంలోకి దింపాడు. సింగపూర్ ఎయిర్పోర్ట్ల షాలిని ఎంట్రీ, ఎగ్జిట్ రికార్డ్ సంపాదించాడు. ఆ షాపింగ్ మాల్లో ఆ ముంటున్న ప్రూఫ్ సేకరించాడు. షాలినిని ఆమె హాస్పిటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వు డాక్టర్వి కాదు, హంతకురాలివి. నా బిడ్డను చంపావు, నా భార్యను చావు బతుకుల్లోకి నెట్టావు అని అర్జున్ ఆమె ముఖం మీద ఉమ్మేశాడు. షాలిని అరెస్ట్ అయింది. ఆమె మెడికల్ లైసెన్సు రద్దయింది. ఆమె చేసిన అక్రమాలన్నీ బయటపడ్డాయి. రఘుకి ఆమెకు ఉన్న లింక్ కూడా తెలిసింది. 3 రోజుల తర్వాత రిషి ఆరోగ్యం కుదుటపడింది. వాళ్ళు లేచి కూర్చున్నాడు. అమ్మ ఎక్కడా అని అడిగాడు. అదే సమయంలో దివ్య కూడా కళ్ళు తెరిచింది. తల్లి ప్రేమ మృత్యువును జయించింది. దివ్య కోలుకుంది. ఇంటికి వచ్చాక పెద్ద పండగ చేసుకున్నారు. రిషి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతుడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అర్జున్ మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది. రిషి తన కొడుకు. ఇప్పుడు రిషి బతికాడు. కార్తిక్, దివ్యల దగ్గర రిషి పెరుగుతున్నాడు. కాని తండ్రిగా తనకు రిషి మీద హక్కు లేదా? తన రక్తం వేరే ఇంట పెరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ ఆలోచన విత్తనం రాబోయే రోజుల్లో పెద్ద వృక్షమై అన్నదమ్ముల మధ్య యుద్ధానికి దారితీస్తుందా? ఒక రోజు రాత్రి జోరుగా వర్షం పడుతుంది. అర్జున్ రిషి గదిలోకి వెళ్ళాడు. రిషి నిద్రపోతున్నాడు. అర్జున్ రిషి నుదురున ముద్దు పెట్టుకున్నాడు. సారీ నాన్న, ఇన్నాళ్ళు నేను దూరం చేసుకున్నాను, ఇకపై అలా జరగదు అని గుసగుసలాడు. డోర్ దగ్గర నిలబడ్డ కావ్య చూసింది. ఆమెకు అర్జున్ మనసులో ఏముందో అర్థమైంది. అర్జున్ రిషిని తన గొడుగా స్వీకరించాలనుకున్నాడు. కానీ అది జరిగితే కార్తీక్ పరిస్థితి ఏంటి? అక్క పరిస్థితి ఏంటి? కావ్యకు భయం వేసింది. శత్రువులు పోయారు, కానీ ఇప్పుడు అసలైన యుద్ధం మనసుల మధ్య మొదలవబోతుంది. మర్నాడు ఉదయం అర్జున్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరినీ పిలిచాడు. నాకొక ముఖ్యమైన విషయం చెప్పాలి.
అందరూ ఆసక్తిగా చూశారు. రిషి నా కొడుకు అని మనందరికీ తెలుసు. ఇన్నాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నాడు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు వాడు సేఫ్. కాబట్టి నేను రిషిని లీగల్గా అడాప్ట్ చేసుకోవాలనుకున్నాను. వాడికి నా ఆస్తిలో వాటా ఇవ్వాలనుకున్నాను. వాణ్ణి నా కొడుగ్గా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను అని అర్జున్ బాంబు పేల్చాడు. కార్తిక్ చేతిలోని స్పూన్ కింద పడింది. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? రిషి నా కొడుకు, వాణ్ణి పెంచుకున్నాను. ఇప్పుడు వాణ్ణి లాక్కోవాలనుకున్నావా? లాక్కోవటం లేదు కార్తిక్, హక్కు అడుగుతున్నాను. వాడు నా రక్తం, అర్జున్ గట్టిగా అన్నాడు. రక్తం ఒక్కటే తండ్రిని చెయ్యదన్నయ్యా, ప్రేమ తండ్రిని చేస్తుంది. 5 ఏళ్ళు వాడికి జ్వరం వస్తే నేను రాత్రంతా మేలుకున్నాను. వాణ్ణి స్కూల్కి నేను తీసుకువెళ్ళాను. ఇప్పుడు రక్తం అని చెప్పి వాణ్ణి నా నుంచి వేరు చేస్తావా? కార్తిక్ ఆవేశంగా లేచాడు. కార్తిక్, నేను వాణ్ణి నీ నుంచి దూరం చేయడం లేదు. జస్ట్ లీగల్గా నా కొడుకని క్లెయిమ్ చేస్తున్నాం. అర్జున్ సర్ది చెప్పాడు. అది కుదరదు రిషి, నా కొడుకు. వాడి బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ఉంది. వాడి మనసులో నేనే నానని. నువ్వు కేవలం పెద్దనాన్నవి మాత్రమే. ఈ గీత దాటొద్దన్నయ్యా అని కార్తిక్ హెచ్చరించాడు. అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దివ్య ఏడుస్తుంది. కావ్య నిస్సహాయంగా చూస్తుంది. ఇన్నాళ్ళు బయట శత్రువులతో పోరాడిన నా కుటుంబం ఇప్పుడు అంతర్యుద్ధంలో చిక్కుకుంది. రిషి ఇదంతా మెట్ల మీద కూర్చుని వింటున్నాడు. చిన్నపిల్లాడి మనసులో ఈ గొడవ ఎలాంటి ముద్ర వేస్తుంది? నాన్న ఎవరు? కార్తీక, అర్జున అనే ప్రశ్న వాణ్ణి వెంటాడుతుంది. రాఘవయ్య గారిల్లిప్పుడు ప్రశాంత్ను కోల్పోయింది. హాల్ మధ్యలో కంటి కనిపించని ఓ గీత గీయబడింది. ఒకవైపు అర్జున్, కావ్య, మరోవైపు కార్తిక్, దివ్య, మూర్తిగారు, గాయత్రి గారు, రాఘవయ్య గారు, సుజాత గారు. వీరంతా మధ్యలో నలిగిపోతున్నారు. భోజనం బల్ల దగ్గర నిశ్శబ్దం. ఎవరు ఒకరి ముఖాలొకరు చూసుకోవటం లేదు. స్పూన్ల చప్పుడు తప్ప మాటలు లేవు. రిషి, అమ్ములు మాత్రం అమాయకంగా మాట్లాడుకున్నారు. రిషి, మీ డాడీ నీకు కొత్త సైకిల్ కొనించారా అని అమ్ములు అడిగింది. రిషి కార్తిక్ వైపు చూసి, అవును, మా డాడీ బెస్ట్ అని నవ్వాడు. ఆ మాట వినగానే అర్జున్ ముఖం చిన్నబోయింది. తన రక్తం వేరొకరిని నాన్న అని పిలుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు అర్జున్. కావ్య అతన్ని అనుసరించింది. బెడ్రూంలో అర్జున్ కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు. చూసావా కావ్య, వాడు నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నాడు. నేను వాడికి కేవలం పెద్దనాన్ని మాత్రమే. అసలు తండ్రిని నేనే అని వాడికి ఎప్పుడు తెలుస్తుంది? అర్జున్ కావ్య నచ్చెప్పడానికి ప్రయత్నించింది. రిషి చిన్న పిల్లవాడు. వాడికి బ్లడ్ రిలేషన్స్ తెలియవు, ప్రేమ మాత్రమే తెలుసు. కార్తిక్ వాణ్ణి 5 ఏళ్లుగా పెంచాడు. ఇప్పుడు హఠాత్తుగా నువ్వు తండ్రివి అంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. కొంచెం టైం ఇవ్వు. టైం ఇస్తే వాడు పూర్తిగా కార్తిక్ మనిషి అయిపోతాడు. ఇక లాభం లేదు. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని అర్జున్ ఫోన్ తీసి లాయర్కి కాల్ చేశాడు. 2 రోజుల తర్వాత కార్తిక్ ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే లీగల్ నోటీసు. కస్టడీ ఆఫ్ మైనర్ చైల్డ్. రిషి కోసం అర్జున్ వేసిన పిటిషన్ అది. కార్తిక్ ఆ పేపర్ని చించి పరేశాడు. అన్నయ్య, ఎంత దూరం వచ్చావు? కోర్టు వరకు వెళ్తావా అని అరిచాడు. దివ్య ఆ పేపర్లను చూసి ఏడ్చేసింది. ఇదేం కర్మ కార్తికం, అన్నదమ్ములు ఇలా కొట్టుకుంటూ ఉంటే చూసేవాళ్ళు నవ్వరా? నవ్వని దివ్య, నా కొడుకు కోసం నీ ప్రపంచంతోనైనా పోరాడతాను, ఆఖరికి అన్నయ్యతోనైనా సరే అని కార్తిక్ శపథం చేశాడు. కార్తిక్ కూడా తన లాయర్ని సంప్రదించాడు. యుద్ధం మొదలైంది. ఫ్యామిలీ కోర్టు. అర్జున్ తరపున లాయర్ ప్రకాశం, కార్తిక్ తరపున లాయర్ వాసువాదనలు వినిపిస్తున్నాయి. జడ్జి గారు సావధానంగా వింటున్నారు. లాయర్ ప్రకాష్, యువర్ ఆనర్, మా క్లయింట్ అర్జున్ గారు మాస్టర్ రిషికి బయోలాజికల్ ఫాదర్. డిఎన్ఏ రిపోర్ట్స్ దీన్ని సుష్టంగా రుజువు చేస్తున్నాయి. ఒక తండ్రికి తన బిడ్డ మీద పూర్తి హక్కులు ఉంటాయి. ఆ బిడ్డని పెంచుకునే స్తోమత, ప్రేమ అర్జున్ గారికి ఉన్నాయి. కాబట్టి రిషి కస్టడీ అర్జున్ గారికి ఇవ్వాలి. లాయర్ వాసు, అభ్యంతరం యువర్ ఆనర్. కేవలం డిఎన్ఏ ఉంటే తండ్రి అయిపోరు. గడిచిన 5 ఏళ్లుగా రిషిని కంటికి రెప్పలా చూసుకుంది కార్తిక్ గారు. రిషికి నాన్న అంటే కార్తిక్ మాత్రమే తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా కస్టడీ మార్చితే ఆ పిల్లాడి మానసిక స్థితి దెబ్బతింటుంది. జడ్జి గారు 2 వాదనలు విన్నారు.
ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. బయలాజికల్ ఫాదర్కి హక్కులు ఉంటాయి కానీ వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ ముఖ్యం. బిడ్డ ఎవరి దగ్గర సంతోషంగా ఉంటాడో అదే ముఖ్యం. దీనికోసం మేము కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేస్తాం. అలాగే రిషిని జడ్జి ఛాంబర్లో ఇంటర్వ్యూ చేస్తాం అని ఆర్డర్ ఇచ్చారు. ఇంటికి వచ్చాక వాతావరణం ఇంకా గంభీరంగా మారింది. రిషిని అర్జున్ దగ్గరకు వెళ్ళనివ్వకుండా కార్తీక్ కంట్రోల్ చేస్తున్నాడు. రిషి అటు వెళ్ళకు, ఇక్కడే ఆడుకో అని ఆంక్షలు పెడుతున్నాడు. అర్జున్ చాక్లెట్స్, టాయ్స్ తెచ్చి రిషికి ఇవ్వబోతే కార్తీక్ అడ్డుపడ్డాడు. మా రిషికి నీ బొమ్మలు అవసరం లేదు, దయచేసి వాణ్ణి కొనాలని చూడకు అని అన్నాడు. రిషికి ఏం అర్థం కావటం లేదు. తన పెద్దనాన్న అంటే తనకిష్టం, కానీ డాడీ ఎందుకు కోపంగా ఉన్నాడు? ఒకరోజు రాత్రి రిషి కావ్య దగ్గరకు వెళ్ళాడు. పిన్ని, డాడీ పెద్దనాన్న ఎందుకు కొట్టుకున్నారు? నేనేదైనా తప్పు చేశానా అని అమాయకంగా అడిగాడు. కావ్య రిషిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. లేదు నాన్న, నువ్వు బంగారం. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తారులే, అంత సెట్ అవుతుంది అని ఓదార్చింది. కాని కావ్యకు తెలుసు ఈ సెట్ అయ్యే సమస్య కాదు. ఆ రాత్రి కావ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యకు పరిష్కారం కోర్టులో లేదు, ఇంట్లోనే ఉంది. కానీ దానికి ఒకరు తగ్గాలి. మర్నాడు ఉదయం కావ్య అర్జున్ని పిలిచింది. అర్జున్, మనం ఒకసారి బయటకు వెళ్దామా? మీతో మాట్లాడాలి. అర్జున్ నిరాకరించాడు. నాకు కోర్టు పని ఉంది కావ్య, లాయర్తో మీటింగు. అదే అర్జున్, దాని గురించే, ప్లీజ్ రండి అని బలవంతంగా తీసుకెళ్ళింది. కావ్య అర్జున్ని ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళింది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడికి ఎందుకు తెచ్చావు కావ్య? అర్జున్ విసుగ్గా అడిగాడు. చూడండి అర్జున్, ఈ పిల్లలకు అమ్మనాన్నలు లేరు, అయినా వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకొక కుటుంబం ఉంది కాబట్టి, ప్రేమ దొరుకుతుంది కాబట్టి. కావ్య అర్జున్ వైపు తిరిగింది. రిషికి అమ్మనాన్నలు ఉన్నారు, ప్రేమించే బాబాయ్ పిన్ని ఉన్నారు. కానీ మీ గొడవ వల్ల వాడు అనాథల ఫీల్ అవుతున్నాడు. నిన్న రాత్రి వాడు అడిగాడు నేను తప్పు చేశానా అని. 5 ఏళ్ల పిల్లాడికి ఆ మాట అనిపించిందంటే మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో ఆలోచించండి. అర్జున్ మౌనంగా ఉన్నాడు. అర్జున్, మీరు రిషిని మీ కొడుగ్గా పొందాలనుకున్నారు. కానీ ఆ ప్రాసెస్లో మీరు రిషి బాల్యాన్ని, కార్తీక్ ప్రేమను చంపేస్తున్నారు. రిషికి మీరు తండ్రి అని తెలియజేయండి, తప్పులేదు. కానీ వాణ్ణి కార్తీక్ నుండి లాక్కోవద్దు. ఒక చెట్టును వేలుతో సహా పీకి వేరే చోటు నాటితే అది బతకదు అర్జున్. రిషి కార్తీక్ ప్రేమలో పెరిగాడు, ఆ ప్రేమను తెంచకండి. కావ్య మాటలు అర్జున్ గుండెకు తాకాయి. నిజమే కదా, తను కేవలం నా రక్తం, నా హక్కు అని ఆలోచిస్తున్నాడు. కానీ రిషి సంతోషం గురించి ఆలోచించడం లేదు, కార్తీక్ త్యాగం గురించి ఆలోచించడం లేదు. ఆ రోజు దివ్యను పెళ్లి చేసుకుని ఆ బిడ్డకు తండ్రిగా నిలబడింది కార్తీక్ కదా. మర్నాడు కోర్టు హియరింగ్. జడ్జి గారు రిషిని పిలిచారు. బాబు, నీకెవరు కావాలి? డాడీనా లేక ఈ అంకుల్నా? రిషి బిక్కుబిక్కుమంటూ చూశాడు. నాకు డాడీ కావాలి, అంకుల్ కూడా కావాలి. అంకుల్ నాకు చాక్లెట్స్ ఇస్తారు, డాడీ నన్ను ఆడిస్తారు, ఇద్దరు కావాలి. ఆ జవాబు విని కోర్టులో అందరు నవ్వుకున్నారు. కానీ అది చేదు నిజం. జడ్జి గారు తీర్పు చెప్పబోతున్నారు. అర్జున్ లేచి నిలబడ్డాడు. యువర్ ఆనర్, నేనొక మాట చెప్పొచ్చా? చెప్పండి మిస్టర్ అర్జున్. నేను ఈ కేసు విత్డ్రా చేసుకున్నాను. అందరూ షాక్ అయ్యారు. కార్తీక్ నమ్మలేకపోయాడు. రిషి తండ్రి కార్తీక్, అది DNA రిపోర్ట్ మార్చలేని నిజం. రక్తం కంటే ప్రేమ గొప్పది అని నా తమ్ముడు నిరూపించాడు. వాడి కొడుకును వాడికి దూరం చేసే హక్కు నాకు లేదు. నేను కేవలం పెద్దనాన్నగానే ఉంటాను అని అర్జున్ చెప్పాడు. కోర్టు హాల్ చెప్పట్లతో మారుమోగింది. కార్తీక్ పరుగున వచ్చి అర్జున్ని కౌగలించుకున్నాడు. అన్నయ్య, థ్యాంక్ యూ, నువ్వు దేవుడు అన్నయ్యా. అర్జున్ నవ్వాడు. నేను దేవుణ్ణి కాదురా, మనిషిని కావాలని ట్రై చేస్తున్నా. నీ కొడుకు నీ దగ్గరే ఉంటాడు, కానీ వీకెండ్స్లో వాడు నా దగ్గర ఉండాలి. ఓకేనా? డన్ అన్నయ్య, వాడు మనందరి బిడ్డ అన్నాడు కార్తీకం. దివ్య కావ్య కలలో ఆనంద బాష్పాలు. ఇల్లు మళ్ళీ ఒక్కటైంది. రోజులు గడుస్తున్నాయి. రిషి ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు, అమ్ములు 8 ఏళ్ళు. ఇల్లు పిల్లల అల్లరితో సందడిగా ఉంది. రఘు పీడకల పాత గొడవలు అన్నీ సమసిపోయాయి. కానీ ప్రశాంతంగా ఉన్న నీటిలో చిన్న రాయి పడితే అలలు వచ్చినట్టు రిషి పెంపకం విషయంలో కుటుంబంలో
కొత్త చర్చలు మొదలయ్యాయి. కార్తీక్ రిషిని అతిగా గారాబం చేస్తున్నాడు. రిషి ఏమడిగితే అది క్షణాలు తెచ్చిస్తున్నాడు. వాడు పుట్టకముందే ఎన్నో కష్టాలు పడ్డాడు. వాడికి ఏ లోటు రాకూడదని అనేది కార్తీక్ వాదన. దీనివల్ల రిషి కొంచెం మొండిగా తయారవుతున్నాడు. చదువు మీద శ్రద్ధ తగ్గింది. హోంవర్క్ చేయమంటే చేయడు. టీచర్లు కంప్లైంట్ చేస్తే కార్తీక్ వెళ్ళి స్కూల్లో గొడవ పడతాడు. ఒకరోజు సాయంత్రం రిషి వీడియో గేమ్ ఆడుతున్నాడు. దివ్య వచ్చి, రిషి హోంవర్క్ చేసావా, రేపు మ్యాథ్స్ టెస్ట్ ఉంది కదా అని అడిగింది. రిషి నిర్లక్ష్యంగా, డాడీ నాకు హోంవర్క్ చేయనక్కర్లేదని చెప్పారు. అయినా నాకు చదువు వద్దు, నేను పెద్దయ్యాక డాడీలాగే బిజినెస్ చేస్తానన్నాడు. దివ్య కోపం వచ్చింది. బిజినెస్ చేయాలన్నా చదువు కావాలి, టీవీ ఆపు అని రిమోట్ తీసుకుంది. రిషి కోపంతో చేతిలో ఉన్న గ్లాస్ విసిరేశాడు. అది పగిలి ముక్కలైంది. డాడీ అని గట్టిగా అరిచాడు. కార్తీక్ పరుగున వచ్చాడు. ఏమైంది నాన్న? మమ్మీ నన్ను తిట్టింది, టీవీ ఆపేసింది అని రిషి ఫిర్యాదు చేశాడు. కార్తీక్ దివ్య వైపు సీరియస్గా చూశాడు. ఎందుకు దివ్య వాడిని ఏడిపిస్తావు? వాడు చిన్నపిల్లాడు, కాసేపు ఆడుకుని వచ్చుగా. కార్తీక్ నువ్వు వాడిని పాడు చేస్తున్నావు. వాడు మొండిగా తయారయ్యాడు. రేపు వాడి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు అని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. వాడి భవిష్యత్తు గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. వాడు నా కొడుకు, వాడికి ఏం కావాలో నాకు తెలుసు అని కార్తీక్ గట్టిగా అన్నాడు. అక్కడ ఉన్న అర్జున్, కావ్య ఇదంతా గమనిస్తున్నారు. అర్జున్ కల్పించుకోబోయాడు కానీ కావ్య ఆపింది. వద్దు అర్జున్, మనం మధ్యలో వెళ్తే మళ్ళీ నా కొడుకు అనే గొడవ వస్తుంది. వాళ్ళని పరిష్కరించుకొనివ్వండి అని గుసగుసలాడింది. కానీ అర్జున్ మనసులో బాధ ఉంది. రిషి తన రక్తం, వాడు పాడవుతూ ఉంటే తను చూస్తూ ఊరుకోవాలా? 2 రోజుల తర్వాత స్కూల్ నుండి అర్జున్కి ఫోన్ వచ్చింది. సార్, రిషి క్లాస్లో ఒక అబ్బాయిని కొట్టాడు. ఆ అబ్బాయికి తలకి దెబ్బ తగిలింది. మీరు అర్జెంటుగా రావాలి అని ప్రిన్సిపల్ చెప్పారు. అర్జున్ షాక్ అయ్యాడు. వెంటనే కావ్యం తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. ప్రిన్సిపల్ రూమ్లో రిషి తలదించుకొని నిలబడ్డాడు. పక్కన గాయపడిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. చూడండి అర్జున్ గారు, మీ తమ్ముడు రిషిని బాగా వెనకేసుకొస్తున్నారు. అందుకే వాడు ఇలా తయారయ్యాడు. ఈసారి మేము సస్పెండ్ చేస్తున్నాం అని ప్రిన్సిపల్ చెప్పారు. అర్జున్ నా పేరెంట్స్కి క్షమాపణ చెప్పి రిషిని ఇంటికి తీసుకొచ్చాడు. కారులో వస్తూ ఉండగా అర్జున్ రిషిని అడిగాడు, ఎందుకు కొట్టావు రిషి? రిషి మౌనంగా ఉన్నాడు. చెప్పు నాన్న, ఏదో కారణం ఉంటుంది కదా కావ్య అడిగింది. రిషి ఏడుస్తూ చెప్పాడు. వాడు నన్ను నీకు 2 డాడీలు అని ఏడిపించాడు. మీ పెద్దనాన్నే నీ రియల్ డాడీ అట కదా అని అన్నాడు. కారు సడన్ బ్రేక్ వేసి ఆగిపోయింది. అర్జున్, కావ్య షాక్ అయ్యారు. ఈ విషయం స్కూల్ దాకా ఎలా వెళ్ళింది? ఎవరు లీక్ చేశారు? అర్జున్ గుండె తరక్కపోయింది. తన గతం, తన నిర్ణయాలు ఇప్పుడు పసివాన్ని బాధిస్తున్నాయి. ఇంటికి వచ్చాక అర్జున్ అందరినీ పిలిచాడు. రిషిని గదిలోకి పంపించారు. కార్తీక్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు. కార్తీక్ రిషి స్కూల్లో గొడవ పడ్డాడు, సస్పెండ్ చేశారు అర్జున్ చెప్పాడు. కార్తీక్ కోపంతో, ఎవరు సస్పెండ్ చేసింది? నేను మాట్లాడతాను అని వెళ్ళబోయాడు. ఆ కార్తీక్, అర్జున్ గట్టిగా అరిచాడు. నువ్వు వెళ్ళి గొడవ పడ్డం వల్ల సమస్య పరిష్కారం కాదు. రిషి ఎందుకు కొట్టాడో తెలుసా? స్కూల్లో పిల్లలు వాణ్ణి 2 తండ్రులు అని ఏడిపిస్తున్నారు. కార్తీక్ నిశ్చేష్టుడయ్యాడు. దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. మనం ఎంత దాచినా నిజం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. దీనివల్ల రిషి అగ్రెసివ్ అవుతున్నాడు. కార్తీక్ నువ్వు వాడిని అతిగా ప్రేమించడం వల్ల వాడి నిజాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు. వాడికి డిసిప్లిన్ నేర్పించాలి, లేదంటే వాడు సమాజంతో పోరాడలేడు అని అర్జున్ హితవు చెప్పాడు. కార్తీక్ మౌనంగా సోఫాలో కూర్చుండిపోయాడు. తన ప్రేమ కొడుక్కి రక్షణ కవచం అనుకున్నాడు, కానీ అది బలహీనతగా మారిందని అర్థమైంది. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? కార్తీక్ దీనంగా అడిగాడు. అర్జున్ ఒక నిర్ణయం చెప్పాడు. రిషిని, అమ్ముల్ని కొన్నాళ్ళు మన ఊరికి పంపిద్దాం. అక్కడ మన నాన్నమ్మగారు ఉన్నారు కదా, ఆమె దగ్గర పెరిగితే పిల్లలకు విలువలు, ధైర్యం వస్తాయి. ఈ సిటీ కల్చర్, ఈ గాసిప్స్ నుండి దూరంగా ఉంటే రిషి మారతాడు. రిషి నన్ను వదిలి ఉండలేడు అర్జున్ గారు. ఉండాలి దివ్య, వాడు మంచి కోసమే. వేసవి సెలవులు కదా, 2 నెలలు అక్కడ ఉంచండి. మార్పు రాకపోతే అప్పుడు చూద్దాం అని కావ్య సపోర్ట్ చేసింది.
కార్తీక్ కూడా అయిష్టంగానే ఒప్పుకున్నాడు. మర్నాడు రిషి అమ్ములు, వాళ్ళ తాతయ్య రాఘవయ్య గారు, నాయనమ్మ సుజాత గారు కలిసి ఎమ్గనూరు బయలుదేరారు. రిషి ఏడ్చాడు. నేను వెళ్ళను, డాడీ కావాలి. కార్తీక్ కంటతడి పెట్టుకుని, వెళ్ళు నాన్న, అక్కడ చాలా బాగుంటుంది, నేను ప్రతి వారం వస్తాను అని పంపించాడు. ఎమ్గనూరులో రాఘవయ్య గారి పాత ఇల్లు చాలా విశాలంగా ఉంది. అక్కడ ముత్తవ ఉంది. ఆవిడ చాలా గడసరి. 80 ఏళ్ళు వచ్చినా పొలం పనులు చూసుకుంటుంది. రిషికి మొదట్లో అక్కడ అస్సలు నచ్చలేదు. ఏసీ లేదు, వీడియో గేమ్స్ లేవు, పిజ్జాలు లేవు. ఉదయాన్నే పార్వతమ్మ లేపేసేది. ఏరా మనవడా, కోడి కూసింది, ఇంకా నిద్రేంటి, పద పొలానికి అని కర్ర పట్టుకుని లేపేది. రిషి మొండికేస్తే తిండి పెట్టను అని బెదిరించేది. మొదటి 2 రోజులు రిషి అన్నం తినకుండా భీష్మించుకున్నాడు. కానీ ఆకలి వేస్తే ఏం చేస్తాడు? పార్వతమ్మ పెట్టిన జొన్న రొట్టె కారం తినాల్సి వచ్చింది. అది తిన్నాక అబ్బా కారంగా ఉంది కానీ బాగుందనుకున్నాడు. పార్వతమ్మ రిషికి చిన్న చిన్న పనులు చెప్పేది. ఆవు గడ్డి వేయరా, చెట్టుకి నీళ్లు పోయరా, కిరాణా కొట్టుకి వెళ్ళి సరుకులు తీసుకురారా. మొదట్లో విసుక్కున్న రిషి మెల్లగా ఆ పనుల్లో ఆనందం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. పొలంలో మట్టిలో ఆడుకోవటం, చెరువులో ఈత కొట్టడం, తోటి పిల్లలతో గోళ్ళు ఆడుకోవటం, ఇవన్నీ వాడి కొత్త ప్రపంచాన్ని చూపించాయి. అక్కడెవరు వాణ్ణి ఎవరిని డాడీ అని అడగలేదు. అందరు రాఘవయ్య గారి మనవడు ఆమె ప్రేమగా పిలిచారు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక లేగదూడ బురదలో కూరుకుపోయింది. రిషి ఆ చూశాడు. అయ్యో, ఆ చనిపోతుంది అని పరుగున వెళ్ళాడు. తన స్నేహితులను పిలిచాడు. అందరూ కలిసి తాడు వేసి ఆ లేగదూడను బయటకు లాగారు. రిషి వల్లంతా బురద అయింది. కాని వాడి ముఖంలో ఒక విషయం, ఒక తృప్తి కనిపించింది. పార్వతమ్మ చూసి మురిసిపోయింది. ఒరేయ్, నువ్వు నిజమైన మగాడివిరా, ఒక ప్రాణాన్ని కాపాడావు అని మెచ్చుకుంది. ఆ రాత్రి రిషి కార్తీకి ఫోన్ చేశాడు. డాడీ, నేను ఈ రోజు ఏం చేశానో తెలుసా? ఒక లేగదూడను కాపాడాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ మాటల్లోని ఉత్సాహం చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. వెరీ గుడ్ నాన్న, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పిల్లలు ఊర్లో ఉండటంతో అర్జున్ కావ్యకు కొంచెం ఏకాంతం దొరికింది. కానీ కావ్యకు ఆఫీసులో ఒక సమస్య వచ్చింది. కావ్య ఆర్గానిక్స్కి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. కానీ దానికి కావలసిన రా మెటీరియల్ సప్లై చేసే వెండర్ సడన్గా రేట్లు పెంచేశాడు. డీల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. కావ్య చాలా టెన్షన్ పడుతుంది. అర్జున్, ఈ డీల్ పోతే మనకు చాలా నష్టం, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అర్జున్ ఆ భుజం తట్టాడు. కావ్య, నువ్వు బిజినెస్ ఉమెన్వి, సమస్య వస్తే భయపడకూడదు, ప్రత్యామ్నాయం ఆలోచించు. మన సొంత ఊరు ఎమ్గనూరులోని రైతులున్నారు కదా, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే. కావ్య కళ్ళు మెరిశాయి. అవును కదా, మధ్యవర్తులు లేకుండా రైతుల దగ్గరే కొంటే వాళ్ళకు లాభం, మనకు లాభం. వెంటనే కావ్య ఎమ్గనూరు వెళ్ళడానికి రెడీ అయింది. అర్జున్ కూడా వస్తానన్నాడు. కార్తిక్, దివ్య కూడా పిల్లల్ని చూసినట్లు ఉంటుందని బయలుదేరారు. వారాంతరంలో అందరు ఎమ్గనూరు చేరుకున్నారు. రిషిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాడు సిటీ బట్టలు కాకుండా పంచ కట్టుకుని నుదుటిన విభూతి పెట్టుకుని ఉన్నాడు. హాయ్ డాడీ, హాయ్ పిన్ని అని హుషారుగా పలకరించాడు. కార్తిక్ రిషిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏంట్రా ఇంత మారిపోయావు? డాడీ, ఇక్కడ లైఫ్ సూపర్, నాకు సిటీ వద్దు అన్నారు రిషి. ఆ సాయంత్రం అందరూ పొలంలో కూర్చున్నారు. వెన్నెల కాస్తుంది. రాఘవయ్య గారు పార్వతమ్మ పాతకాలం కథలు చెబుతున్నారు. కావ్య రైతుల సమస్య గురించి మాట్లాడింది. తాతయ్య, మన ఊరు రైతులు పండించే పంటని మేమే కొంటాం, వాళ్ళకి మంచి రేటు ఇస్తాం, కానీ వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాలంది. అక్కడ ఉన్న రైతులు సంతోషించారు. కానీ ఒక ముసలి రైతు లేచి నిలబడ్డాడు. అమ్మాయి గారు మంచి మాటే, కానీ ఈ మధ్య మన ఊర్లో నీటి సమస్య ఎక్కువైంది. బోర్లలో నీళ్లు పడ్డం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ళు లేకపోతే పంట ఎక్కడిది? అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు రిషి లేచి నిలబడ్డాడు. డాడీ, మొన్న స్కూల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి చెప్పారు కదా, మనం అది ఇక్కడ చేయొచ్చు కదా. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. రిషి, నీకు అది గుర్తుందా? అవును పెద్దనాన్న, మనం పెద్ద చెరువు తవ్వి వాన నీళ్ళు దాచుకుంటే బోర్లల్లో నీళ్లు పెరుగుతాయట అని రిషి తన చిట్టి బుర్రతో చెప్పాడు. కార్తిక్ గర్వంగా చూశాడు.
చూసావా అన్నయ్య, నా కొడుకు సొల్యూషన్ చెప్పాడు. అర్జున్ నవ్వాడు. అవును కార్తిక్, నీ కొడుకు గ్రేటు. రిషి చెప్పింది కరెక్ట్. నేను నా కంపెనీ తరపున ఈ ఊరికి ఒక చెరువు తవ్విస్తాను. రిషి సరోవరం అని పేరు పెడదాం. అందరూ చప్పట్లు కొట్టారు. రిషి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. వాడు తన విలువలను గుర్తించాడు. కేవలం గారాబం వల్ల కాదు, బాధ వల్ల గుర్తింపు వస్తుందని తెలుసుకున్నాడు. 2 నెలలు గడిచాయి. సెలవులు అయిపోయాయి. అందరూ హైదరాబాద్ తిరిగి వచ్చారు. రిషి ఇప్పుడు మారిన మనిషి. స్కూల్లో కూడా బుద్ధిగా చదువుతున్నాడు. ఆ గొడవ చేసిన పిల్లవాడితో ఫ్రెండ్షిప్ చేశాడు. మా నాన్నలు 2 హీరోలు. ఒకరు నన్ను పుట్టించారు, ఒకరు నన్ను పెంచారు. ఐఎమ్ లక్కీ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఆ మాటతో అందరి నోళ్ళు మూతపడ్డాయి. అంత సుఖాంతం అనుకున్న సమయంలో ఒకరోజు కావ్య ఆఫీసులో ఉండగా కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ టెస్ట్ చేసి ఒక శుభవార్త చెప్పారు. కంగ్రాట్స్ అర్జున్ గారు, కావ్య గారు ప్రెగ్నెంట్. అందరు సంతోషించారు. అమ్ములకి తమ్ముడు చెల్లెలో పుట్టబోతున్నారు. కానీ ఈ సంతోషం వెనక ఒక చిన్న భయం. గతంలో దివ్య ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని ఘోరాలు జరిగాయో గుర్తొచ్చి అర్జున్ కొంచెం ఆందోళన పడ్డాడు. అయితే అసలు సమస్య అది కాదు. కావ్య ప్రెగ్నెంట్ అని తెలియగానే కార్తిక్ మొహంలో రంగులు మారాయి. అతను సంతోషంగానే ఉన్నట్టు నటించాడు, కానీ మనసులో ఏదో తెలియని అభద్రత భావం మొదలైంది. ఇప్పుడు అన్నయ్యకు సొంత బిడ్డ పుడితే రిషిని పక్కన పెడతాడా? నా కొడుక్కి ఆస్తిలో వాట తగ్గుతుందా? ఇన్నాళ్ళు రిషిని తన బిడ్డ అనుకున్నాడు. కానీ ఇప్పుడు సొంత రక్తం వస్తే ఈ అభద్రత భావం అన్నదమ్ముల మధ్య మళ్ళీ చిచ్చు రేపుతుందా? రాఘవయ్య గారి ఇల్లు పండగల ముస్తాబైంది. కావ్య 5వ నెలలోకి వచ్చింది. డాక్టర్లు అంతా బాగుందని చెప్పారు, కానీ లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచించారు. అర్జున్ కావ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు. ఆఫీస్ పనులన్నీ ఇంటి నుండే చెక్కబెడుతున్నాడు. అయితే ఇంట్లో ఎంత సంతోషం ఉందో కార్తీక్ మనసులో అంత అలజడి ఉంది. ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అందరు టిఫిన్ చేస్తున్నారు. అర్జున్ ఉత్సాహంగా అన్నాడు, అమ్మో, ఈసారి పుట్టబోయే బిడ్డ కోసం నేను ఆల్రెడీ ప్లాన్స్ వేశాను. వాడి కోసం లేదా పాప కోసం ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను. నా కొత్త ప్రాజెక్టు షేర్స్ అన్నీ ఆ ట్రస్ట్ పేరు మీద ఉంటాయి. అర్జున్ మాటలు అనాలోచితంగానే వచ్చాయి, కానీ అవి కార్తిక్ గుండెలో బలంగా గుచ్చుకున్నాయి. కొత్త ప్రాజెక్ట్ షేర్స్ అన్నీ పుట్టబోయే బిడ్డకేనా? మరి రిషి అనే ప్రశ్న అతని మెదడును తొలిచేస్తుంది. కార్తిక్ ప్లేట్లో స్పూన్ గట్టిగా విడిచిపెట్టాడు. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమైంది కార్తిక్? దివ్య అడిగింది. ఏం లేదు, ఆకలిగా లేదు అని కార్తిక్ లేచి వెళ్ళిపోయాడు. అర్జున్ అయోమయంగా చూశాడు. వీడికేమైంది ఈ మధ్య? ఎప్పుడు డల్గా ఉంటున్నాడు? కావ్యకు అర్థమైంది. ఆమె అర్జున్ చేయి పట్టుకుని, అర్జున్, మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. రిషి ఎదురుగా పుట్టబోయే బిడ్డ గురించి అతిగా హైపిస్తే కార్తిక్కి ఇన్సెక్యూరిటీ వస్తుంది అని హెచ్చరించింది. అర్జున్ నవ్వాడు. పిచ్చిదానా, రిషి నా పెద్ద కొడుకు. వాడికి లేంది ఇంకెవరికి ఉంటుంది? కార్తిక్కి ఆ మాత్రం తెలియదా? కానీ అర్జున్కి తెలియని విషయం ఏమిటంటే, ప్రేమలో నమ్మకం ఉంటుంది, కానీ ఆస్తి విషయంలో భయం ఉంటుంది. ఆదివారం కావ్య సీమంతం చేయడానికి ప్లాన్ చేశారు. బంధువులు కొందరు వచ్చారు. అందులో అర్జున్ మేనత్త కాంతం కూడా వచ్చింది. ఆవిడ ఎప్పుడు గొడవలు పెట్టడానికి ఆజ్యం పోస్తూనే ఉంటుంది. కాంతమత్త కార్తిక్ని పక్కకు పిలిచింది. ఏరా కార్తిక్, ఇల్లంతా సందడిగా ఉంది. నువ్వేంటి అలా దిగులుగా ఉన్నావు? ఏం లేదత్తా అన్నాడు కార్తిక్. కాంతమత్త నవ్వింది. నీ బాధ నాకు అర్థమవుతుంది రామ్. ఇన్నాళ్ళు రిషి ఒక్కడే ఈ ఇంటికి వారసులనుకున్నాం. అర్జున్ కూడా సొంత కొడుకులా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు సొంత రక్తం పుడుతుంది కదా, ఇకపై రిషిని ఎవరు పట్టించుకుంటారు? రేపొద్దున ఆస్తి మొత్తం ఆ కొత్త బిడ్డకి రాసిస్తారు అర్జున్. అప్పుడు నీ రిషి రోడ్డున పడవలసిందే. కార్తీక్ కోపంగా, అన్నయ్య అలాంటి వాడు కాదత్తా. రిషి అంటే అన్నయ్యకు ప్రాణం అని అడ్డు చెప్పాడు. ప్రాణమేరా, కానీ రక్తం వేరు, ప్రేమ వేరు. రేపు కావ్య తన బిడ్డ కోసం ఆస్తి అడిగితే అర్జున్ కాదంటాడా? రిషికి లీగల్గా తండ్రివి నువ్వు, అర్జున్ కేవలం పెద్దనాన్న. చట్టం ప్రకారం అర్జున్ ఆస్తి తన పిల్లలకి చెందుతుంది. నువ్వు ఇప్పుడే మేల్కొనలేకపోతే నీ కొడుక్కి అన్యాయం జరుగుతుంది అని విషం నింపి
వెళ్ళిపోయింది కాంతం. ఆ మాటలు కార్తీక్ బుర్రలో గిర్రున తిరిగాయి. నిజమే కదా, రేపు కావ్య తన బిడ్డ కోసం రిషిని దూరం పెడితే అన్నయ్య మాట దాటలేకపోతే రిషి భవిష్యత్తు ఏంటి? ఆ రాత్రి కార్తీక్ నిద్రపోలేదు. దివ్య గమనించింది. కార్తీక్ ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కార్తీక్ లేచి కూర్చున్నాడు. దివ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్యతో మాట్లాడాలి. దేని గురించి? ఆస్తి గురించి, రిషి వాట గురించి. దివ్య షాక్ అయింది. కార్తీక్, ఇప్పుడేంటి ఆ గొడవ? కావ్య ప్రెగ్నెంట్గా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఆస్తి గొడవలా? ఇప్పుడే తేలాలి దివ్య. రేపు కొత్త బిడ్డ వచ్చాక మనల్ని పరాయి వాళ్ళ చూస్తే నేను తట్టుకోలేను. రిషికి ఇవ్వాల్సిన వాటా ఇప్పుడే వాడి పేరు మీద రాసేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని కార్తీక్ మొండిగా చెప్పాడు. నువ్వు తప్పు చేస్తున్నావు కార్తీక్, అన్నయ్యను అవమానిస్తున్నావు అని దివ్య వారించింది. కానీ కార్తీక్ వినలేదు. అర్జున్ హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. కావ్య పక్కన కూర్చొని పాలు తాగుతుంది. కార్తీక్ అక్కడికి వచ్చాడు. అతని వెనక దివ్య ఆందోళనగా వచ్చింది. అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు కార్తీక్. అర్జున్ పేపర్ పక్కన పెట్టి, రా కార్తీక్ కూర్చో, ఏంటి విషయం అని అడిగాడు. కార్తీక్ కూర్చోలేదు, నిలబడి ఉన్నాడు. అన్నయ్య, మన బిజినెస్లో ఆస్తులన్నీ ఉమ్మడిగా ఉన్నాయి కదా, వాటిని విడదీయాలనుకున్నాను. హాల్లో నిశ్శబ్దం. అర్జున్ నవ్వు మాయమైంది. కావ్య గ్లాసు టేబుల్ మీద పెట్టింది. విడదీయడమా? ఎందుకు కార్తీకం? ఏదైనా సమస్య వచ్చిందా? అర్జున్ అడిగాడు. సమస్య ఇప్పుడు లేదన్నయ్యా, భవిష్యత్తులో రాకూడదని అడుగుతున్నా. ఇప్పుడు నీ సొంత బిడ్డ పుడుతున్నాడు. రేపు వారసత్వం గొడవలు రాకూడదు. అందుకే రిషికి రావాల్సిన 50% వాటా ఇప్పుడే వాడి పేరు మీద రాసేస్తే బాగుంటుంది. అలాగే మన కంపెనీలో కూడా నా షేర్ నాకు ఇచ్చేయి. నేను వేరుగా బిజినెస్ చూసుకుంటాం. అర్జున్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. కార్తిక్, నువ్వు నన్ను అన్నయ్యలా చూస్తున్నావా లేక వ్యాపారస్తుల్లా చూస్తున్నావా? రిషికి అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావురా? వాడు నా రక్తం కదా. రక్తమే అన్నయ్య, కానీ లీగల్గా నా కొడుకు. రేపు చట్టం నీ సొంత బిడ్డకి ఆస్తి ఇస్తుంది. నీ మనసు మారకపోయినా పరిస్థితులు మారచ్చు, కానీ రిస్క్ వద్దు, కార్తిక్ సూటిగా చెప్పాడు. కార్తిక్, నోరు అదుపులో పెట్టుకో, కావ్య గట్టిగా అంది. అర్జున్ గారు రిషిని ఎలా చూసుకుంటారో నీకు తెలియదా? పుట్టబోయే బిడ్డ మీద అసూయతో మాట్లాడుతున్నావు. నాకు అసూయ లేదు వదినా, భయం. నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం. అయినా ఆస్తి పంపకం అనేది ఎప్పటికైనా జరగవలసిందే కదా. ఇప్పుడే చేస్తే తప్పేంటి? కార్తిక్ వాదించాడు. రాఘవయ్య గారు మూర్తి గారు కల్పించుకున్నారు. కార్తిక్, ఈ సమయం కాదురా, కావ్య కడుపుతో ఉంది. ఇంట్లో గొడవలు వద్దు. అందరు నన్నే తప్పుపడుతున్నారు. కార్తిక్ ఆవేశం పెరిగింది. నేను నా కొడుకు కోసం అడుగుతూ ఉంటే స్వార్థం అంటున్నారు. సరే, మాకు ఆస్తి వద్దు, ఏం వద్దు, మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. కార్తిక్, దివ్య అరిచింది. పిచ్చి పట్టిందా నీకు? చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్తావా? గొడవ పెద్ద అవుతుంది. అరుపులు, కేకలు. కావ్యకు బీప్ పెరిగింది. ఆమెకు తల తిరుగుతుంది. కడుపులో నొప్పి మొదలైంది. అర్జున్ అని సన్నగా పిలిచింది. అర్జున్ గొడవ ఆపి కావ్యపు చూశాడు. ఆమె చెమటలు కక్కుతూ సోఫాలో వాలిపోతుంది. కావ్య అని అర్జున్ పరుగున వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అమ్మ, కావ్యకి ఏదో అవుతుంది, డాక్టర్కి ఫోన్ చేయండి, అర్జున్ అరిచాడు. కార్తిక్ కూడా కంగారు పడ్డాడు. గొడవ మర్చిపోయి కావ్య దగ్గరకు వచ్చాడు. వదిన, వెంటనే కావ్యను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్లారు. బయట అర్జున్ తల పట్టుకుని కూర్చున్నాడు. కార్తిక్ దూరంగా నిలబడి తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. డాక్టర్ బయటకొచ్చారు. అర్జున్ గారు, కావ్య గారికి స్ట్రెస్ వల్ల బీపీ బాగా పెరిగింది. హైపర్ టెన్షన్. 7వ నెలలో ఇది చాలా ప్రమాదం. ప్రీ ఎంక్లాంప్సియా వచ్చే ఛాన్స్ ఉంది. ఆమెకు కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి. ఇంట్లో ఎలాంటి గొడవలు, టెన్షన్లు ఉండకూడదు, లేదంటే తల్లికి బిడ్డకు ఇద్దరికి ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చారు. అర్జున్ కోపంగా కార్తిక్ వైపు చూశాడు. విన్నావా కార్తిక్, నీ ఆస్తి గొడవ వల్ల నా భార్య బిడ్డ ప్రాణాల్లోకి వచ్చారు. నీ ఆస్తి కావాలి కదా, తీసుకో, మొత్తం తీసుకో. కంపెనీ ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సు అన్ని రిషి పేరు మీద రాసిస్తాను ఇప్పుడే. కానీ దయచేసి
నా భార్య జోలికి, నా ప్రశాంత్ జోలికి రావద్దు. కార్తీక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నయ్య, నేను కావ్య వదనకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. సారీ అన్నయ్య. సారీ వద్దు కార్తీక్. పేపర్లు రెడీ చేయించు. రేపే సంతకాలు పెడతాను అని అర్జున్ కఠినంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. రిషికి అమ్ములకి ఇంట్లో గొడవ జరిగింది అని తెలుసు కానీ ఎందుకు జరిగిందో పూర్తిగా తెలియదు. ఆసుపత్రిలో అందరూ టెన్షన్గా ఉన్నారు. రిషి తన బ్యాగ్లోంచి ఒక చిన్న పుస్తకం, ఒక పిగ్గీ బ్యాంక్ తీసుకున్నాడు. మెల్లగా అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. పెద్దనాన్న. అర్జున్ తల ఎత్తి చూశాడు. రిషిని చూడగానే అతని కోపం కరిగిపోయింది. రా నాన్న. రిషి ఆ పిగ్గీ బ్యాంక్ అర్జున్ చేతిలో పెట్టాడు. పెద్దనాన్న, డాడీ నేను డబ్బులు అడిగారు కదా, అందుకే గొడవైంది కదా. ఇదిగో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇందులో 1000 రూపాయలు ఉన్నాయి. ఇవి నువ్వు తీసుకో. డాడీకి చెప్పు గొడవ పడద్దు అని. నాకు ఆస్తి వద్దు. అమ్ములకి తమ్ముడు కావాలి. పిన్ని బాగుండాలి అని అమాయకంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే అర్జున్కి గొంతులో దుఃఖం తన్నుకొచ్చింది. కార్తిక్ కూడా గుండె పగిలినట్టు అయింది. 10 ఏళ్ల పిల్లాడికి ఉన్న పరిపక్వత తమకు లేకపోయింది కదా అని సిగ్గుపడ్డారు. అర్జున్ రిషిని గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు నిజంగానే రాజువు నాన్న. నీ మనసు చాలా పెద్దది. కార్తిక్ వచ్చి అర్జున్ కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు అన్నయ్య. భయం నన్ను క్రూరుణ్ణి చేసింది. రిషి మాటతో నాకు బుద్ధి వచ్చింది. నాకు ఆస్తి వద్దు, నువ్వు కావాలి. వదిన బాగుండాలి. అర్జున్ కార్తిక్ని లేపి హత్తుకున్నాడు. సరేరా, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు కావ్య ఆరోగ్యం ముఖ్యం. కావ్య ఆరోగ్యం మెరుగుపడింది. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక అర్జున్ ఆస్తి పంపకాల ఆలోచన మానేశాడు. కార్తిక్ కూడా మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు. కానీ విధి మరో ప్లాన్ వేసింది. 1 వారం తర్వాత అర్జున్ ఆఫీస్లో ఉన్నాడు. రిసెప్షనిస్టు ఫోన్ చేసింది. సార్, ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పేరు చెప్పడం లేదు, కానీ మీ పాత ఫ్రెండ్ అట. అర్జున్ లోపలికి రమ్మన్నాడు. తలుపు తెరుచుకుంది. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నలిగిపోయిన బట్టలు, పెరిగిన గడ్డం, కళ్ళలో దీనత్వం. అతన్ని చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు. కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతనెవరో కాదు, విక్రమ్. విక్రమ్, నువ్వు బయటకు వచ్చావా? అర్జున్ అడిగాడు. విక్రమ్ వచ్చి అర్జున్ టేబుల్ ముందు కూలబడ్డాడు. అర్జున్, నన్ను క్షమించు. నా లైఫ్ నాశనం అయిపోయింది. జైలు నుండి వచ్చాను కానీ నాకెవరూ లేరు. నా ఆస్తి అంతా రఘు మనసులు కాజేశారు. ఇప్పుడు రోడ్డున పడ్డాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. నీ కంపెనీలో ప్యూన్గా చేర్చుకున్నా పర్లేదు. అర్జున్కి పాత కోపం లేదు. విక్రమ్ పరిస్థితి చూసి జాలి వేసింది. సరే విక్రమ్, నేను హెల్ప్ చేస్తాను. కానీ నువ్వు నిజాయితీగా ఉండాలి. ఉంటాను అర్జున్, నీకు రుణపడి ఉంటాను. అసలు విషయం ఏమిటంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ఒకరిని కలిశాను. వాడి పేరు డెవిల్. వాడు ఒక పెద్ద హ్యాకర్. వాడు ఒక విషయం చెప్పాడు. నీ కంపెనీ సిస్టమ్స్లో ఒక బగ్ ఉందట. ఎవరో లోపల నుండే నీ కంపెనీ డేటాను డార్క్ వెబ్కి అమ్ముతున్నారు అని చెప్పాడు విక్రమ్. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. నా కంపెనీలోన ఎవరు? అది నాకు తెలియదు, కానీ వాడు నీకు చాలా దగ్గర మనిషట. నీ ప్రతి కదలిక వాడికి తెలుసు అని విక్రమ్ హెచ్చరించాడు. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. తనకు దగ్గర మనిషి తన కంపెనీలో ఉన్నవారెవరు? కార్తిక, లేక కావ్య నమ్మిన మేనేజరా, లేక ఈ విక్రమ్ గాడే మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసి వచ్చాడా? అర్జున్ ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో కావ్యకు డెలివరీ నొప్పులు మొదలయ్యాయి. ఇది 7వ నెల మాత్రమే. ప్రీమెచ్యూర్ డెలివరీ. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు హడావిడి పడుతున్నారు. అర్జున్ గారు, బిడ్డ అడ్డం తిరిగింది, సిజరిన్ చేయాలి. కానీ కావ్య గారి బీపీ వల్ల బ్లీడింగ్ రిస్క్ ఉంది. మీరు బాండ్ పేపర్ మీద సైన్ చేయాలి అని అన్నారు. అర్జున్ చేతులు వణుకుతున్నాయి. సైన్ చేశాడు. ఆపరేషన్ థియేటర్ లైట్ వెలిగింది. బయట కార్తిక్, దివ్య ప్రార్థిస్తున్నారు. దేవుడా, వదును కాపాడు. నాకు ఆస్తి వద్దు, ఏం వద్దు. మా కుటుంబం చల్లగా ఉంటే చాలు అని కార్తిక్ మొక్కుకున్నాడు. 1 గంట తర్వాత పసిబిడ్డ ఏడుపు వినిపించింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఆడపిల్ల, కంగ్రాట్స్. అర్జున్ ముఖంలో నవ్వు. కావ్య ఎలా ఉంది? డాక్టర్ నవ్వారు. కావ్య గారు కూడా సేఫ్, కాకపోతే బిడ్డ కొంచెం బరువు తక్కువ ఉంది. ఇంక్యుబేటర్లో ఉంచాలి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
లక్ష్మీదేవి పుట్టింది. కార్తిక్ లోపలికి వెళ్ళి పాపను చూశాడు. ఆ చిన్నారిని చూడగానే అతనిలో ఉన్న అభద్రత భావం పూర్తిగా పోయింది. హలో బుజ్జి తల్లి, నీ మీ బాబాయిని కాదు, మీ రెండో నాన్ని అని మురిసిపోయాడు. అంత బాగుంది అనుకున్నప్పుడు అర్జున్కి విక్రమ్ చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ కంపెనీ డేటా లీక్ అవుతుంది. అర్జున్ తన ఫోన్లో సీక్రెట్ సెక్యూరిటీ యాప్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ సర్వర్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారో చెక్ చేశాడు. ఒక ఐపీ అడ్రస్ ట్రేస్ అయింది. అది ఎక్కడుందో తెలుసా? అర్జున్ సొంత ఇంటి నుండి, గెస్ట్ రూమ్ నుండి ఆ డేటా లీక్ అవుతుంది. ఆ గెస్ట్ రూమ్లో ఈ మధ్య ఎవరుంటున్నారు? అర్జున్ వాళ్ళ బావ కాదు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ గెస్ట్ రూమ్లో దివ్య తరచుగా కూర్చొని ల్యాప్టాప్ వాడుతూ ఉంటుంది. దివ్య, అమాయకురాలైన దివ్య డేటా నమ్ముతుందా? లేక దివ్యకు తెలియకుండా ఆమె ల్యాప్టాప్ని ఎవరైనా హ్యాక్ చేశారా? లేక దివ్యకు ఒక గతం ఉందా? అది ఇప్పటికీ ఆమెను వెంటాడుతుందా? ఈ కొత్త బిడ్డ పుట్టుకతో పాత సమస్యలు పోయి కానీ కొత్త రహస్యాలు పుట్టాయి. ఆ హ్యాకర్ ఎవరు? దివ్య పాత్ర ఏంటి? విక్రమ్ చెప్పింది నిజమేనా? అర్జున్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ గెస్ట్ రూమ్ తలుపు తెరిచాడు. లోపల దివ్య మంచం మీద కూర్చుని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని ఏడుస్తుంది. ఆమె భయంతో వణికిపోతుంది. దివ్య, అర్జున్ గంభీరంగా పిలిచాడు. దివ్య ఉలిక్కిపడి ల్యాప్టాప్ మూసేయబోయింది. అర్జున్ గారు, మీరెప్పుడు వచ్చారు? ఆమె గొంతు తడబడింది. అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోని ల్యాప్టాప్ తీసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు దివ్య? మన కంపెనీ డేటా లీక్ అవుతుంది. అది ఈ రూమ్ నుంచే, ఈ సిస్టమ్ నుంచి వెళ్తుంది. నువ్వెవరికైనా సమాచారం ఇస్తున్నావా? అర్జున్ సూటిగా అడిగాడు. దివ్య కళ్ళు విప్పార్చింది. నేనా? డేటా లీక్ చేయడమా? అయ్యో అర్జున్ గారు, నాకేం తెలియదు. నేను జస్ట్ ఆ మెయిల్స్ చూస్తున్నాను అంతే. ఏ మెయిలు? దివ్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపించింది. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. అది పాత వీడియో. రఘు బతుకున్నప్పుడు తీసిన మార్ఫింగ్ వీడియో. కింద ఒక మెసేజ్ ఉంది. ఈ లింక్ ఓపెన్ చేయకపోతే ఈ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతుంది. అర్జున్కి విషయం అర్థమైంది. నువ్వు ఈ లింక్ క్లిక్ చేశావా? అవును అర్జున్ గారు, భయమేస్తుంది. కార్తిక్ పరువు పోతుందేమో అని క్లిక్ చేశాను. అప్పటి నుండి సిస్టమ్ స్లో అయిపోతుంది. అర్జున్ నిట్టూర్చాడు. ఇది కావ్య చేసిన పని కాదు. ఆ లింక్ ఒక మాల్వేర్. దాన్ని క్లిక్ చేయగానే సిస్టంలో ఉన్న డేటా ఆటోమేటిక్గా హ్యాకర్కి వెళ్తుంది. ఇది రఘు చనిపోకముందు సెట్ చేసిన డెడ్ మ్యాన్ స్విచ్ అయి ఉంటుంది. లేదా విక్రమ్ చెప్పినట్లు బయట ఉన్న ఇంకో శత్రువు పని అయి ఉంటుంది. అర్జున్ వెంటనే తన ఐటీ టీంకి కాల్ చేసి సర్వర్ బ్లాక్ చేయించాడు. దివ్య ల్యాప్టాప్ని ఫార్మేట్ చేయించాడు. భయపడకు దివ్య, నువ్వు అమాయకురాలివి. నీ భయాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఇకపై ఇలాంటి మెయిల్స్ వస్తే నాకు చెప్పు అని ధైర్యం చెప్పాడు. అనుమానం మేఘాలు తొలగిపోయాయి. దివ్య ద్రోహి కాదు, బాధితురాలని తెలిసింది. అర్జున్ మనసు తేలికపడింది. కావ్య పాప ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చారు. ఇల్లంతా పండగ వాతావరణం. కార్తిక్ పాపను ఎత్తుకోవడానికి మొదట భయపడ్డాడు. నేను ఎత్తుకుంటే అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో అని సంకోచం అతనిలో ఉంది. అర్జున్ అది గమనించాడు. అతను పాపను తీసుకెళ్లి కార్తిక్ చేతిలో పెట్టాడు. ఎత్తుకోరా, నీ చేతుల్లోనే పెరగాలి మహాలక్ష్మి అన్నాడు. కార్తిక్ పాపను గుడ్డలు హత్తుకున్నాడు. ఆ పసిబిడ్డ కార్తిక్ వేలు పట్టుకుని నవ్వింది. ఆ నవ్వులో కార్తిక్ మనసులోని ఆస్తి గొడవలు, అభద్రత భావం, అసూయ అన్నీ మంచులో కరిగిపోయాయి. అన్నయ్య, ఈ పాప నా కూతురు, రిషి నా కొడుకు. మన ఆస్తులు, కంపెనీలు అన్నీ పిల్లలవే. మన మధ్య గీతలు వద్దు అని కార్తిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జున్ నవ్వి, అదేరా నేను కోరుకుంది. మనం నలుగురం 4 స్తంభాలు. ఈ పిల్లలే మన పైకప్పు అన్నాడు. కావ్య దివ్య ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. అక్క చెల్లెల బంధం మళ్ళీ చిగురించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.